హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడి 17 నెలలు గడిచిన తర్వాత పదే పదే వినపడుతూ వస్తున్న మాట, పదే పదే మనం ముఖ్యమంత్రి నుంచి, ఉప ముఖ్యమంత్రి నుంచి వింటూ వస్తున్న మాట ఎమ్మెల్యేల పనితీరు పైన, మంత్రుల పనితీరు పైన. మంత్రుల పనితీరు పైన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడం లాంటి వార్తలు గతంలో చూసాం. ప్రతిపక్ష పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపైన మంత్రులు సరిగా స్పందించట్లేదు అంటూ ఆయన మాట్లాడడం కూడా చూసాం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి మాట్లాడడం చూసాం. ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు, ఎమ్మెల్యేలు మాఫియాలుగా మారిపోయారు, ఎమ్మెల్యేల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం అంటూ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూసాం. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించిన సందర్భంగా ఎమ్మెల్యేలు కనీసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓ ముఖ్యమంత్రిగా తాను వెళ్తున్నాను అంటూ చెప్తూ వచ్చారు. గతంలో మంత్రులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదంటూ అసహనం వ్యక్తం చేసిన తర్వాత ఆ మంత్రులు ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. సో ఎమ్మెల్యేలు దాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒక రకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఒక కంప్లెయింట్ అయితే, వాళ్ళు నియోజకవర్గాల్లో చేస్తున్న దందాలు, భూ దోపిడీలు, ఇసుక పేరుతో దోపిడీలు, మట్టి పేరుతో దోపిడీలు, భూ వివాదాలు వాళ్ళే సృష్టించి పరిష్కారం పేరుతో వేధించటాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వస్తూ ఉన్నాయి. సో కేవలం ప్రకటనలు మాత్రమే, ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, నోటీసులు ఇస్తారు, ఇటువంటి వార్తలు మాత్రమే వస్తున్నాయి తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకున్న దాఖలా ఇప్పటివరకు కనపడట్లేదు కూడా. సో కేవలం మీడియా కోసమో, ప్రతిపక్షం ఇంకెవరో అడుగుతారోనో మాత్రమే మాటలు మాట్లాడి వదిలేస్తున్నట్టు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు, తెలుగుదేశం పార్టీ కోసం కరపత్రాలుగా పనిచేస్తున్న పత్రికలు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేల అవినీతి మించిపోయింది అని. మరోవైపు ఎమ్మెల్యేల నుంచి వినపడుతున్న మాట, మేమేనా చేస్తోంది, పైనుంచి ఎవరు చేయట్లేదా, మా నియోజకవర్గంలో ఎస్ఐల్ని సీఐల్ని కూడా విజయవాడ నుంచే నియమిస్తున్నారు, మా నియోజకవర్గంలో ఎస్ఐల్ని సీఐలు ఎవరు కావాలో కూడా చెప్పుకునే అవకాశం మాకు లేకుండా చేస్తున్నారు, మంత్రులు చేయట్లేదా, ముఖ్యమంత్రి చేయట్లేదు, ఈ తరహా ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాల్లో ఓపెన్గానే మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోంది. ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల పైన వేసే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేలు ఏదో చేస్తున్నారని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు అనడం ద్వారా వ్యతిరేకత నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసి కొంత కారణం దాన్ని పక్కన నెట్టే ప్రయత్నం చేస్తుంది లాంటి ఇంప్రెషన్ కూడా కలుగుతుంది. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మోడ్ ఆఫ్ ఆపరెండా అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీరియస్ లాంటి వార్తలు చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇటీవల లోకేష్ సీరియస్ లాంటి వార్తలు కూడా చూస్తున్నాం. లోకేష్ సీరియస్ అయినా, చంద్రబాబు సీరియస్ అయినా యాక్షన్ ఏం తీసుకున్నట్టు కనపడట్లా. ఈ నేపథ్యంలో ఇది కూటమికి ప్రమాదకరంగా మారుతోంది అని గమనించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని సీరియస్‌గా ప్రస్తావించినట్లుగా సమాచారం. ఆ సమాచారాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన దానికంటే బలంగా ఆయన సమావేశంలో ప్రశ్నించినట్లుగా కనపడుతోంది. ఏమని? ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయింది, ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయకపోతే కష్టంగా ఉంటుంది, ఎమ్మెల్యేల అవినీతి కారణంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం గుడ్ గవర్నెన్స్ అని, ప్రభుత్వం అని, ఇంకేదో మాట్లాడుకుంటున్నాం. బట్ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది అని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారట. సో అప్పుడు ఇమీడియట్‌గా ముఖ్యమంత్రి, లేదు మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాలి, మంత్రులంతా బాధ్యత తీసుకోండి ఎమ్మెల్యేలకు సంబంధించి అని మాట్లాడారు అని వార్తొచ్చింది. సో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే దానికి సంబంధించిన స్మెల్ చూశారు. ఆయన ఒక హెచ్చరిక, మొదటి ప్రమాద హెచ్చరికగా కూటమి సర్కార్‌కి ఒక హెచ్చరిక జారీ చేశారని అని భావించొచ్చు. పవన్ కళ్యాణ్ ఇటీవల 1, 2 సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. 1, 2 సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన సందర్భంగానే పవన్ కళ్యాణ్‌కి కింద ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలు భూ వివాదాలు ఏ రకంగా రైజ్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించిన సమాచారం వచ్చింది. 1, 2 సందర్భాల్లో క్షేత్రస్థాయిలో జరిగితే. పవన్ కళ్యాణ్ నిత్యం గనక ప్రజల్లో ఉండగలిగితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటో ఇంకా తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బహుశా పవన్ కళ్యాణ్ ఆ తరహా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయన ఇంకా విస్తృతంగా ప్రజల్లో తిరగడానికి తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా అయినా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో 1, 2 పర్యటనల ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని మొదటి ప్రమాద హెచ్చరికగా కూటమి సర్కార్‌కి ఇచ్చారు. కూటమి సర్కార్‌కి ఆయన ఇచ్చిన ఈ ప్రమాద హెచ్చరికని వాళ్ళు మళ్ళీ లోకేష్ సీరియస్, చంద్రబాబు సీరియస్ అని వార్తలకే పరిమితం అవుతారా? యాక్షన్ తీసుకుంటారా? చూడాల్సి ఉంది. ఈవెన్ యాక్షన్ తీసుకోకపోతే కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ రైజ్ చేయడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతోంది. అమరావతి అదనపు భూసేకరణ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రైజ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టింది కూటమి సర్కార్ లాంటి వార్తలు వచ్చాయి. కూటమి సర్కార్ అదనపు భూసేకరణ అంశానికి సంబంధించి ఇప్పటివరకు మళ్ళీ మాట్లాడటం లేదు. సో పవన్ కళ్యాణ్ 1, 2 మాటలు మాట్లాడి 1, 2 ఇష్యూస్‌ని టేకప్ చేయడం ద్వారా వాటికి పరిష్కారం దొరికిందనో, లేకపోతే ఆ విషయంలో ప్రభుత్వం సైలెంట్ అయిందనో, ప్రభుత్వం వెనకడుగు వేసిందనో లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించిన అంశాన్ని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించడం, దానిపైన ప్రభుత్వం తీసుకోబోయే రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది.